ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ఈ నెల 25వ తారీఖున రిలీజ్ అవుతున్న విషయం అందరికి కూడా తెలిసింది. అయితే ఈ సినిమాకి రేట్ల పెంపు విషయానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎలా సొంత సినిమాకి రేట్ల పెంపు చేసుకుంటారు, అంత ఎక్కువగా రేట్లు ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటారని చెప్పి చెప్పుకుంటున్న పరిస్థితి. మరి మొత్తానికి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అధిక పెంపు విషయంలో వాళ్ళ యొక్క వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకి టికెట్ల పెంపు విషయంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వివాదం చేస్తున్నారు. ఏమంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించి? పుష్ప 2 కూడా చేశారు కదండి, అప్పుడు ఎవరు ఎందుకు గొడవ చేయలే? ఓకే, ఇప్పుడు ఎవరైనా ఒకటే అని అర్థం. ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచించి చేస్తుందిగా, ఊరికే చేయదు. సరే, ఆయన హయాంలో ఆయన సినిమా వాళ్ళని పట్టించుకోలేదు, సినిమా పరిశ్రమని దూరంగా పెట్టారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఏం చేశారు? చిరంజీవి గారు లాంటి పెద్దలు వెళ్తే వాళ్ళందరినీ నడిపించి కారు లోపలికి రానివ్వకుండా చిరంజీవి గారు నమస్కారం పెట్టబోతుంటే ఆయన దాన్ని ఇది చేసి దాని మీద పోసాని ఓ పెద్ద వ్యాఖ్యలు చేసి ఆయన నమస్కారాన్ని తీసుకున్నారు, పెట్టారు, ఏంటేంటో చెప్పి ఇవాళ పోసాని ఏమయ్యాడు. అంటే నేను అనేది ఏంటంటే ప్రతిదాన్ని మీరు గందరగోళం చేయాలనుకుంటే చేస్తారు. ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టి ఒక సినిమా తీసాక ఒక బెనిఫిట్ షోకే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. 800 టికెట్ ప్లస్ జిఎస్టీ అని. అది 25వ తారీఖు రిలీజ్ కాబోతోంది వరల్డ్ వైడ్ గా. 25 రిలీజ్ కి రాత్రి 1 గంట షోకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. తర్వాత అక్టోబర్ 4 వరకు వాళ్ళు ఆ రకంగా బెనిఫిట్ షోకి 1000 రూపాయలు టికెట్ పెట్టుకోవచ్చు. నాట్ ఫర్ ఎవ్రీథింగ్. మిగతా షోస్ కి ఏమి ఇచ్చారు వాళ్ళు ఒకసారి చూద్దాం. వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే సినిమాటోగ్రఫీ ఇదనమాట, వాళ్ళు ఇచ్చాక మామూలుగా సింగిల్ స్క్రీన్ లో 125 జిఎస్టీతో కలిపి, తర్వాత మల్టీప్లెక్స్ లో 150 జిఎస్టీతో సహా అదనంగా పెంచుకోవటానికి వీలు కల్పించింది. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. తర్వాత అంటే మనం మాట్లాడుకుంటే చాలా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఒక సినిమా అనేది 24 కళలు అందరికీ తెలుసు, 24 క్రాఫ్ట్స్ కలిసి చేస్తారు. ఒక నిర్మాత ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు, దర్శకుడు తీస్తారు, నటీనటులు నటిస్తారు. పవన్ కళ్యాణ్ ఓజీ మీద చాలా హైప్స్ ఉన్నాయి ఇప్పటికే. ఇంకొకటి, గతంలో ఆయన హరిహర వీరమల్లు ఏం చేశారు? బాయ్కాట్ హరిహర వీరమల్లును #వైసీపీ రిలీజ్ చేసింది. అంటే నేను అనేది ఏంటంటే, ఒక ఇండస్ట్రీలో తెలుగు సినిమాని చంపేయడం వైసీపీ లక్ష్యమా? ఓకే, అంటే తెలుగు సినిమా పరిశ్రమ ఎదగకూడదు, మా చెప్పు చేతల్లో అందరూ ఉండాలి. తప్పు కదా అది. ఇప్పుడు ఇంతవరకు మీరు ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా, సినిమా పరిశ్రమ ఈవెన్ నందమూరి తారక రామారావు గారికి ముందు కూడా, నందమూరి తారక రామారావు గారు అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు, కానీ అంతకు ముందు కూడా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి సినిమా పరిశ్రమతో మమేకమై ఉన్నారు. ఒక కెలామిటీ, ఏదైనా ఒక తుఫాను ఇంకేదో సంభవిస్తే సినిమా వాళ్ళు కూడా ముందుండి జోలి పట్టి వాళ్ళు డబ్బులు విరాళాలు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. నేను అనేది అంటే, ఇప్పుడు కళాకారులు అనేవాళ్ళు ఎక్కడి నుంచో రారు, సంఘంలో ఉండేవాళ్లే కళాకారులు. వాళ్ళు ఒక సినిమా చేస్తున్నారు, చేసిన దాన్ని ఒక రేటు నిర్ణయించాక దాని మీద మీరెందుకు ఇంత ఇది చేస్తారు? మరి మద్యం కుంభకోణంలో ఇన్ని వేల కోట్లు మింగారు కదా, మరి దాని మీద అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడరు? మీరు అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యేగా మీ బాధ్యత అసెంబ్లీకి వచ్చి మాట్లాడటం. మరి అక్కడ మీరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారుగా, శాలరీ తీసుకుంటున్నారుగా, అదెందుకు మాట్లాడరు? వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించారు? మీరు వెళ్ళాలి, మీ బాధ్యత, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక ఎమ్మెల్యేనే, మీరు ఎమ్మెల్యేగా మీరు వెళ్ళాలి, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ప్రజల తరపున పోరాడాలి, ప్రశ్నించాలి. మీరు 11 మెడికల్ కాలేజీల గురించి ప్రశ్నించండి, పీపీపీ మోడల్ గురించి చెప్పాలిగా, యూరియా మీద ప్రశ్నించండి. మరి ఎందుకు రావు నువ్వు? నీకు ఒక న్యాయం, ఒక సినిమా టికెట్ ధర పెంచితే మాత్రం అది అన్యాయం, తప్పు కదండి. ఇప్పుడు మీ బాధ్యత ఏంటి? ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీ పెట్టినప్పుడు వెళ్లి తీరాలి, అది తప్పు కదా. 94లో జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదా లేదు ఆయనకి, 294 సీట్లకి 26 సీట్లే వచ్చాయి వాళ్ళకి. వస్తే ఆయన వెళ్ళారు, ఆయన ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి ఆయన నాకు ఎక్కడిచ్చారని చూసుకోవాలా అని ప్రశ్నించారు. అది రాజకీయ నాయకులు హుందాగా ఉండడం అంటే. అది నువ్వు రాజకీయ నాయకుడు కాదు, నువ్వు లిక్కర్ వ్యాపారస్తుడివి. జగన్మోహన్ రెడ్డి నువ్వు లిక్కర్ అమ్ముకున్నావు, జే బ్రాండ్స్ నీ పేరుతోటి నువ్వు లిక్కర్ తయారు చేసి కల్తీ లిక్కరు నువ్వు అమ్ముకున్నావు. ఇవాళ నీ వల్ల ఇంతమంది జైల్లో ఉన్నారు. అంటే అందరూ కలిసి బుర్ర పెట్టి ఒక లిక్కర్ తయారు చేసి, చీప్ లిక్కరు, దానికి రేట్లు ఎక్కువగా ఫిక్స్ చేసి, మరి నువ్వు మద్యం ఎందుకు అంత రేట్లకు అమ్మావు? ఒక సినిమా టికెట్ గురించి ప్రశ్నిస్తున్నావు కదా, నువ్వు మద్యం ఎంత రేట్లు పెట్టావు? నువ్వు సామాన్యుల నడ్డి ఎలా విరిచావు? 30,000 మందిని ఎందుకు చంపావు? దానికి సమాధానం చెప్పు. 1000 రూపాయల టికెట్ గురించి మాట్లాడదాం, అవునా కదా? ఇవాళ ఇది
ఇప్పుడు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి మీకు ఎంత క్రేజ్ ఉందో తెలుసు. ఒకానొక సందర్భంలో అంటే ఒక మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ఓజీ ఓజీ అని వాళ్ళందరూ ఫ్యాన్స్ అరుస్తూ ఉంటే మీరు ఎక్కడే మాట్లాడాలో తెలియదా మీకు అని ఆయన అన్నారు. అంత క్రేజ్తో ఎదురు చూస్తున్నారు. ఓజీలో ఇంకొకటి ఏంటంటే తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే జపాన్ పరికరం ఒకటి, వాయిద్య పరికరం, సంగీత వాయిద్య పరికరం కోటో అనేదాన్ని వాడి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. తర్వాత లండన్ లోని ఒక ప్రముఖ స్టూడియోలో 117 మంది కళాకారులతోటి సంగీతాన్ని రూపొందించారట. అంటే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ సినిమాలో. ఏది ఏమైనా నువ్వు లిక్కర్ ధర పెంచిన జగన్మోహన్ రెడ్డికి కానీ, వైసీపీ వాళ్ళకి కానీ, చీప్ లిక్కర్ తయారు చేసి అమ్మిన వాళ్ళకి కానీ పవన్ కళ్యాణ్ సినిమా రేట్లు పెంచడం మీద ప్రశ్నించే హక్కు లేదండి. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే హక్కు అంతకంటా లేదు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు అస్సలు లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.